నమస్కారం ఏపీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో జోరుగా నవనిర్మాణ దీక్షలు నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రజల ప్రతిజ్ఞ నెల్లూరులో పాస్పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు మహిళలకు పాస్పోర్ట్లు అందించిన కేంద్ర మంత్రి మా గొంతు తడపండి రోడ్డెక్కిన సూళ్లూరుపేట జిల్లా నాయుడుపేట వాసులు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 7న ఏపీలోని నైరుతి రుతుపవనాలు క్రిటేన్ చూస్తే మరోవైపు భూ కుంభకోణంలో తన పాత్ర ఉందన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్రంగా స్పందించారు. తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. తనకు భూ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి 25 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ప్రజా సమక్షంలో ఇమేజ్ పెంచుకొని ప్రజల కోసం డెమోక్రసీలో నాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలని చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్కడనో ఒక కేసు మియాపూర్, అది రెగ్యులర్ గా టీవీ పేపర్లో కూడా వస్తుంది, అదేదో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ చేసిండు. బట్ నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ద్వారా నేనే కాకుండా నా ఫాలోవర్స్ కానీ, పార్టీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హట్ అయ్యే విధంగా అతని స్టేట్మెంట్ ఉంది. లీగల్ నోటీస్ ఇప్పుడు పంపిస్తున్నాం. రెండవది క్రిమినల్ కేసు కూడా మహంకాళి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య మాత్రం లేదు. ఇప్పుడు ఒక అనుభవం లేనోడు చెప్తే అర్థం ఉంది, కానీ ఇంత అనుభవం ఉండి 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడటమే కాకుండా ఒకటి ఈ డిఫర్మేషన్ దాంట్లో 10 కోట్ల డ్యామేజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య అయితే లేదు. అడుగడుగునా అధికారుల అలసత్వం, ప్రజా సమస్యలను పట్టించుకొని పాలకులు వెరసి ప్రజలు కనీసం తాగునీరు లేక తల్లడిల్లుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజలు రోడ్డెక్కారు. తాగునీరు అందించాలని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. గొంతు తరపుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయుడుపేట నగర పంచాయతీ పరిధిలోని మునిరత్నం నగర్ లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో అక్కడ ప్రజలు ఆందోళనకు దిగారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జాతీయ రహదారికి అడ్డుగా ఖాళీ బిందెలను పెట్టి మహిళలు ఆందోళనకు దిగి ధర్నా చేశారు. నాయుడుపేట నగర పంచాయతీలో దూరంగా ఉన్న మునిరత్నం నగర్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం త్రాగునీటి సమస్య గురించి చెబుతున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డుకి అడ్డంగా బైఠాయించి నిరసనకు దిగారు. నగర పంచాయతీ కమిషనర్ వచ్చి వెంటనే నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నీళ్లు స్నానం చేయడానికి కానీ తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమని అడిగితే మేము అందజేయడము, మీకు నీళ్లు మేము తినడానికి అన్నం అడగడం లేదు, బస్తాలుగా కొని బియ్యం ఇవ్వమని చెప్పడం లేదు. మేము తాగడానికి గుర్తు నీళ్లు అడగతాం. ఆ నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతుంది. ప్రభుత్వం ఉండాదా లేదా అనేది కూడా మాకు డౌట్ గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే బహిరంగతులాగా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకో ఉండే వాళ్ళకి మాత్రం. నెల్లూరు జిల్లా పోస్టాఫీసులో పాస్పోర్ట్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వాసులు పాస్పోర్ట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. గతంలో పాస్పోర్ట్ పొందాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదని, కానీ నేడు మోడీ ప్రభుత్వంలో పాస్పోర్ట్ సేవలు సులభతరమయ్యాయన్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా మంజూరైన పాస్పోర్ట్లను మహిళలకు వెంకయ్య నాయుడు అందజేశారు. తిరుపతిలో నవనిర్మాణ దీక్ష వేడుకలు వైభవంగా జరిగాయి. మున్సిపల్ కార్యాలయం ముందు జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ముఖ్యమంత్రి లైవ్ లో చేస్తుండగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని వివిధ పథకాలతో సుపరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అన్నారు. ఆయన సారథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిపే ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. టీవీ ఛానల్స్ కూడా కట్ చేసి రాష్ట్రాన్ని విభజించడం జరిగింది.
ఇలాంటి వాటికి తల ఉండకూడదు. రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలు సేకరించి వారి ఏదైతే వారు కోరుకుంటున్నారో వారిని ఇరువురు కూర్చోబెట్టి, తెలంగాణ సంబంధించి వారిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారిని ఇరువురు కూర్చోబెట్టి న్యాయబద్ధంగా చేసుంటే బాగుండేది. ఏకపక్షంగా హైదరాబాద్ ని తెలంగాణకు ఇస్తూ అదేవిధంగా రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ని తలకాలని ఆంధ్రప్రదేశ్ మనకి ఇవ్వడం జరిగింది. నవనిర్మాణ దీక్షలో ముందుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్న మిశ్రాతో మా రిపోర్టర్ రామాంజనేయరావు అందిస్తారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఈ మొదటి రోజు ర్యాలీతో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం వారం రోజులుగా జిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే ఆఖరి రోజుని తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు సభకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేఎన్టీయూ గ్రౌండ్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మరో పక్కనే ఈ యొక్క ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసు, ఫైర్, మొత్తం అటవీ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందితో పాటు పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా పాల్గొన్నాయి. ప్రస్తుతం మనతోటి ఈ యొక్క కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ యొక్క దేశ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం మీకు మనకందరూ తెలుసు. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలన ఆలోచనతో ఆ రోజున పట్టం కట్టడం జరిగింది. అయితే పట్టం కట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, లో బడ్జెట్ ఉన్నప్పుడు కూడా, 16,000 కోట్లు లో బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈ 3 సంవత్సరాలు అనేక ప్రగతి సాధించడం జరిగింది. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా ఆయన ప్రజలకు చెప్పడం జరిగింది. అదే విధానాన్ని నవనిర్మాణ దీక్ష ద్వారా 5 రోజుల పాటు సమీక్షలు పెట్టడం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి భాగస్వాములు అయ్యి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, జిల్లాకి ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది, ప్రతి నియోజకవర్గంలో ఏం చేసింది అన్నది వివరించి చెప్పడం, అదేవిధంగా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదేవిధంగా రాబోయే కాలంలో మనం సాధించే విజయాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చేయడమే ఈ నవనిర్మాణ దీక్షని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లాకు చెందిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, గతంలో ఈ యొక్క నవనిర్మాణ దీక్ష అనేది 4 రోజుల కూడల్లో సమావేశాలు పెట్టి ముగించేవారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దీన్ని 7 రోజుల ప్రోగ్రాం ఎందుకు పొడిగించారు? సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే ఏ తరహాలో నిర్వహిస్తున్నారు? సెంటర్ నుంచి అమరావతి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి 7 రోజులు నడిపించాలని. అందుకనే 7 రోజులు నడిపిస్తున్నాము. రకరకాలుగా విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి ప్రజల దగ్గర మాట్లాడాల్సింది. అందుకనే 4 రోజుల్లో అది మాట్లాడలేకపోతాము. 7 రోజుల్లో స్ప్రెడ్ చేసేసి ప్రతి విషయంకి కావాల్సినవి టైము కేటాయించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే ఇది 7 రోజులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు పొద్దునే ఫస్ట్ పూటలో మనము ఇవాళ దాకా ప్రోగ్రెస్ ఎంత వచ్చింది, లాస్ట్ 3 ఇయర్స్లో ప్రోగ్రెస్ ఎంత వచ్చింది, నెక్స్ట్ 2 ఇయర్స్ మన టార్గెట్స్ ఏవి అది మాట్లాడతాము. తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం చర్చ పెట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు ఉన్న ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ ఇంకా బాగా చేయడానికి ఏమేం ప్రయోజనాలు చేస్తే మనం ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది కూడా చూస్తాము. అది కాక సాయంత్రం ప్రజల ముందు మా సంస్కృతి, మా చరిత్ర దాన్ని ప్రజెంట్ చేసుకుంటూ ఆ నేపథ్యంలో ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఆఖరి రోజుని సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి హాజరవుతారని తెలుస్తుంది. ఎంతవరకు అది ఏమైనా పర్యటన ఖరారు అయిందంటారా? అంటే ఇది సమాచారం మాకు కూడా వచ్చింది, మేము ప్రిపేర్ అవుతున్నాము. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ముఖ్యంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరగడం, అలాగే ప్రజలను కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 7 రోజుల పాటు ఈ యొక్క నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటారు. కెమెరా పర్సన్ తర్వాత రామాంజనేయరావు, జెమిని న్యూస్, తూర్పుగోదావరి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.